హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక ఏడుగురు కూర్చొని ప్రయాణం చేస్తే పెద్ద వెహికల్తోనే వస్తున్నామండి. ఈ మధ్యలో మనకి బళ్ళేం కొనలేదండి, మళ్ళీ బళ్ళేం రాలేదు. అందువల్ల నా దగ్గర వచ్చిన బండితో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఈ వెహికల్ కూడా ఛానల్లోనే వెళ్తుందనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను సార్. ఆ వెహికల్ వచ్చేసరికి టయోటా ఇన్నోవా క్రిస్టా 2019 మోడల్ అండి. జెడ్ వేరియంట్, టాప్ ఎండ్. 1,04,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అలాంటి వెహికల్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ వెహికల్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి వివరాలు చెప్తాను సార్. మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను సార్. ఓకేనా సార్? ఒక్కసారి మీకు చూపించే బండి ఏంటంటే టయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ ఇన్నోవా క్రిస్టాలో ఈ వేరియంట్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్, జెడ్ వేరియంట్ అంటారండి. ఈ వెహికల్ మనం షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నట్లయితే వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ తిరిగింది 1,04,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఒక ఫ్రంట్ బంపర్ ఒకటి చిన్న చిన్న స్క్రాచెస్ పడితే ఇన్సూరెన్స్లో కవర్ చేసి ఇది ఒక్కటి రీప్లేస్ చేశారు తప్ప బండికి అయితే వేరే పార్టీ ఏం మారలేదు. మీరు ఫ్రంట్ పొజిషన్ నుంచి వెనక పొజిషన్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ టైర్లు చూడండి సార్, ఆల్మోస్ట్ 85%, 90% వరకు టైర్ కండిషన్ అయితే ఉంది. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది సార్. ఇంక్లూడింగ్ ఎలా వీల్స్తో వస్తుంది. మీకు ఇటు సైడ్ బాడీ లైన్ చెక్ చేసుకున్నా కూడా ఎక్కడ ఇంత గీత అనేది లేదండి బండికి. వెహికల్ అయితే షోరూమ్ ఇన్వాయిస్ ఓనర్ అంటారండి. 2 తాళాలతో సహా ఉంది వెహికల్కి, విత్ రిమోట్ సెంటర్ లాకింగ్ సార్. అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ డ్రైవర్ సీటు మనకి హై టు డౌన్ అడ్జస్ట్మెంటే కాకుండా ఫ్రంట్ టు బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఈ యొక్క డోర్ ప్యానెల్లోనే 4 డోర్లకు సంబంధించిన పవర్ విండోస్, ఈ అవుట్ సైడ్ ఉన్న ఆ మిర్రర్ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మిర్రర్, ఈ బటన్ వస్తుందండి. అలాగే డోర్ లాక్ అన్లాక్ కూడా ఇక్కడే వస్తుందండి. ప్లస్ మీకు ఇంటీరియర్ డాష్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే ఈ స్టీరింగ్ వచ్చేసరికి టిల్ట్ స్టీరింగ్ అండి. అంటే హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ స్టీరింగ్ కూడా అని అంటారు. ఈ వెహికల్లో మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. ఈ వెహికల్ మనకి పుష్ స్టార్ట్ బటన్ అండి. కీ పెట్టి మనం స్టార్ట్ చేయని అవసరం లేదు. మీకు ఒక్కసారి లోపలికి వచ్చి ఇంటీరియర్ చూసినట్లయితే మీరు రీడింగ్ చూడవచ్చండి. ఒక 1,04,415 కిలోమీటర్లు తిరిగిందండి. డే 1 నుంచి ఇప్పటి వరకు షోరూమ్ మెయింటెనెన్స్ అండి వెహికల్. లాస్ట్ సర్వీస్ వచ్చేసరికి 97,000 కిలోమీటర్లకి సర్వీస్ అయింది వెహికల్. 97 అంటే 1,07,000కి సర్వీస్ చేసుకోవాలండి. ప్లస్ అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. కో డ్రైవర్ సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. అలాగే డ్రైవర్ పాదాలు పెట్టుకునే పైన ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. ఇక్కడ వస్తుందండి ఎయిర్ బ్యాగ్. అదేవిధంగా ఈ పోస్ట్ కార్నర్స్ ఇటువైపు ఒకటి, అదేవిధంగా అటువైపు ఒకటి, అలా మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఈ వెహికల్ వస్తుంది సార్. ఈ వెహికల్ ఎయిర్ బ్యాగ్ అనేది ఈ కటన్ ఎయిర్ బ్యాగ్ అంటారండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, అలాగే అటువైపు రో కూడా అలాగే వస్తుంది. కటన్ ఎయిర్ బ్యాగ్ అంటారు, అంటే ఫుల్ బాడీ మొత్తం కవర్ చేసేది కటన్ ఎయిర్ బ్యాగ్ అంటారు. ఆ కార్నర్లో కూడా అది సార్. అదేవిధంగా మీరు ఇంటీరియర్ చూడండి సార్ ఒక్కసారి. కంపెనీ ప్లేయర్తో సహా, ఇది కంపెనీ నుంచి వచ్చిన ప్లేయర్ అండి, మార్చిందేం లేదు. ఇంక్లూడింగ్ విత్ నావిగేటర్తో సహా మనకి ఈ ప్లేయర్లో అవైలబుల్గా ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ వస్తుంది సార్. అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసరికి ఈ ట్రాన్స్మిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. 7గురు కూర్చోవడానికి, ప్రయాణం చేయడానికి అనుకున్న బండి ఈ వెహికల్ అని మీకు చెప్పొచ్చు. అదేవిధంగా మీరు రేర్ సీట్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ లాక్ వేసానండి. అలాగే రేర్ సీట్ చూసుకున్నట్లయితే 2 మెంబర్స్ కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండే రో అని చెప్పొచ్చు అండి. లెగ్ రూమ్ కానీ, హెడ్ స్పేస్ కానీ, షోల్డర్ స్పేస్ కానీ
చాలా బాగుంటుంది సార్. అలాగే ఫ్రంట్ ఉన్న డ్రైవర్ సీట్కి, కో డ్రైవర్ సీట్కి పార్సిల్ ట్రేలు వచ్చే ఇదొక ఇదొక ఫీచర్ అని చెప్పొచ్చండి. అలాగే ఇంటీరియర్ చూసినట్లయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు సార్. టాప్ కూడా చూడొచ్చు. ఏసీ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కంట్రోల్స్ కూడా మనకి టాప్లోనే వస్తుంది సార్. ఇంక్లూడింగ్ ఏసీ వెంట్స్. వెనక వెనక ఉన్న కూర్చోడానికి సరిపడ అందరికీ మనకి ఆ ఏసీ వెంట్స్ అనేది మనకి సరిపోతుందండి. రేర్ చూసుకున్నట్లయితే సార్, ఇది వచ్చేసరికి రేర్ బంపర్. ఇది యాక్సరీస్ అండి. 2.4 జెడ్ అండి. ఇది 2400 సీసీ బండి. 7గురు కూర్చునే విధానం మీరు చూడొచ్చు. ఫ్రంట్ డ్రైవర్ సీట్, కో డ్రైవర్ సీట్ దగ్గర నుంచి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో మీరు చూడొచ్చండి. ఈ 2 సీట్లు కూడా ఫోల్డబుల్ సీట్సే సార్. అలాగే 7గురికి సంబంధించిన లగేజ్ ఇక్కడ క్యారీ చేయొచ్చు బూట్ స్పేస్లో. సార్ 2.4 జెడ్ అండి. అంటే జెడ్ అంటే టాప్ అండ్ వేరియంట్ సార్. ఈ వెహికల్ వచ్చేసరికి సేల్ ప్రైస్ ఎలా చెప్తున్నామంటే 18,60,000 చెప్తున్నామండి సేల్ ప్రైస్. 2019 ఇన్నోవా క్రిస్టా జెడ్ వెహికల్ అయితే 1,04,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి షోరూమ్ ట్రాక్. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ రేపు మేతో అయిపోతుందండి. టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ 90% టైర్లతో ఉంటుంది సార్. వెనక టైర్లు వచ్చేసరికి 50% బటన్ మాత్రమే ఉందండి. మీరు ఇటువైపు మీరు బాడీ లైన్ చూసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక ఎక్కడ ఈ పార్ట్ దెబ్బ తగిలింది, ఈ వెహికల్కి ఈ పార్ట్ మారింది అని చెప్పుకోదగ్గ పార్ట్ అయితే ఏం కాదండి. వెహికల్ చాలా బాగుంది. మీరు ఒక్కసారి మీరు డ్రైవ్ చేసినట్లయితే ఈ వెహికల్ న్యూ వెహికల్ కొత్త బండి తోలుతున్న ఆలోచనలోనే ఉంటారండి. అంటే ఈ వెహికల్ అంత బాగుందని చెప్తున్నారు. నా చుట్టుపక్కల ఎవరు ఉన్నా సరే ఒక్కసారి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్. ఒకసారి రండి, చూడండి, ట్రైల్ వేయండి సార్. మీకు నచ్చితేనే నాతో రేట్ బార్గెన్ చేయండి. 18,60,000 ఈ వెహికల్ మీకు సేల్ ప్రైస్ చెప్తున్నాం సార్. మ్యాక్సిమం నేను తగ్గించి ఇచ్చే అవకాశం నా దగ్గర ఉంది. ఈ వెహికల్ అయితే కనుక మీకు మళ్ళీ మోడల్ డీటెయిల్స్ చెప్తున్నాను సార్. 2019 ఇన్నోవా క్రిస్టా జెడ్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్. 1,04,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ రేపు మేతో అయిపోతుంది సార్. ఫ్రంట్ టైర్లు 90% ఉంటుంది. వెనక టైర్లు వచ్చేసరికి 50% బటన్తో వస్తుంది. ఈ వెహికల్ లోన్ అయితే కనుక మీ సిబిల్ స్కోర్ని బట్టి 750 అబోవ్ యొక్క సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ 18 లక్షలు అంటే 17 నుంచి 18 లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. అంతకన్నా తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే దాని మీ ప్రొఫైల్ని బట్టి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇది సార్ వెహికల్ గురించి చెప్పడానికి. విజయవాడ ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్, ఆంధ్ర పాసింగ్ బండేనండి. 1,04,000 మాత్రమే తిరిగింది. 18,50, 18,60 ఆ రేంజ్లో ఉన్న బండి సార్. మీకు నచ్చిద్దండి, ఖచ్చితంగా నచ్చుద్దని చెప్పని నేను అనుకుంటున్నాను. నా చుట్టుపక్కల ఉన్నట్లయితే ఒక్కసారి రండి, ట్రైల్ వేయండి, నచ్చితే రేట్ అడగండి. ఓకేనా సార్? ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా మాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్ముకుంటూ ఉన్నాం సార్. ప్లీజ్ సపోర్ట్ అని అడుగుతున్నాం సార్. ఇప్పుడున్న ట్రాఫిక్ రూల్స్ మీకు తెలిసిందే. 2 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టండి సార్, కంపల్సరీ అంటున్నారు. కార్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్, సేఫ్టీ ప్రకారంగా. ఓకేనా సార్? తర్వాత వచ్చే బండితో ఇంకో బండితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.